ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక జబర్దస్త్ సూపర్ పవర్ఫుల్ హోమ్ థియేటర్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. వీడియో మస్త్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అందుకే ఇప్పుడే లైక్ కొట్టేయండి. ఎందుకంటే ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వస్తే ఏమి ఇస్తాననేది నేను వీడియోలో తర్వాత చెప్తా. కానీ లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా అయితే ఈ వీడియో షేర్ చేయండి ఎంతమందికి అయితే అంతమందికి. ఎందుకంటే ఏమన్నా ఐటమ్స్ నేను పెట్టినవి తొందరగా లైక్స్ రీచ్ అయ్యి మీరు ఎవరైనా విన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కదా, అందుకే షేర్ చేసేసి లైక్ కొట్టడం మర్చిపోలేదు కదా, కొట్టేయండి. ఇంకా ఈరోజు నేను పాపులర్ బోట్ బ్రాండ్ది మంచి అంటే డాల్బీ అట్మాస్ తోటి 500 వాట్స్ పవర్ఫుల్ అవుట్పుట్ ఉన్న సౌండ్ బార్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. వైర్లెస్ స్పీకర్స్ ఉన్నాయి, ఇంకా పవర్ఫుల్ సబ్ ఊఫర్ ఉంది, HDMI ERC ఇన్పుట్తో పాటు వేరే చాలా ఇన్పుట్ ఆప్షన్స్ ఉన్నాయి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకే ఏ పార్ట్ మిస్ అవ్వకండి. ఇంకా మొన్న రీసెంట్గా నేను నాయిస్ N1 గేమింగ్ TWS ఇయర్బడ్స్ విన్నర్ అనౌన్స్ చేస్తా అని చెప్పాను లాస్ట్ వీడియోలో. ఇన్స్టాగ్రామ్కి రమ్మని చెప్పాను కదా, ఇంకా మళ్ళీ ఇక్కడ ఎందుకు కన్ఫ్యూజన్ అని చెప్పేసి ఇంకా ఈ వీడియోలో చెప్దామని ఇక్కడ చెప్పేస్తాను. మీ సింపుల్ ఐడియా చేశాను నేను. ఏంటంటే నాదే వీడియో ప్లే చేసేసి కమెంట్ సెక్షన్ స్క్రోల్ చేసి ఫింగర్ ఎక్కడ పెట్టి ఆపితే అక్కడ ఎవరు ఆగితే ఎవరి పేరు వాళ్ళని విన్నర్ అనౌన్స్ చేసేస్తా. ఫస్ట్ 2000కి ఒకరిని ఇస్తా అన్నా కదా, అది ఈరోజు సెలెక్ట్ చేద్దాము. మళ్ళీ 4000 లైక్స్ దాటిన తర్వాత ఇంకో TWS ఇచ్చేస్తాను. అయితే నా వీడియో అదే సేమ్ వీడియో ఒక్కొక్క TWS ఇయర్బడ్స్ ఇచ్చేస్తాను. ఎందుకంటే ఇది చాలా ఈ వీడియోలో కమెంట్స్ సెక్షన్ ఉన్నాయి కదా, ఈ సెక్షన్లో నేను కమెంట్స్ స్క్రోల్ చేసి ఏదైనా ఒక కమెంట్ దగ్గర ఆపేస్తాను. ఇది ఈజీ మెథడ్. మళ్ళీ ఆ స్లిప్లు రాయడం అవన్నీ ఎందుకు, ఇంకోటి 6 పేర్లే సెలెక్ట్ చేస్తున్నారు మీరు అని అంటారు చాలామంది. అట్లా కాకుండా ఇట్లా ఫాస్ట్గా స్క్రోల్ చేస్తే ఇంకా కన్ఫ్యూజన్ ఉండదు, ఎవరైనా రావచ్చు ఇందులో. ఇక్కడ ఆపుదాం మనం ఒక దగ్గర, ఇక్కడ ఆపేద్దాం. ఇది ఎవరి పేరు వచ్చింది, ఇది శ్రీనివాస్ కొలపర్తి 8183. ఈయన ఈ ఫస్ట్ TWS ఇయర్బడ్స్ గెలుచుకున్నారు. ఇక్కడ పేరు చూసుకోండి, శ్రీనివాస్ కొల్లపర్తి 8183. ఈ కమెంట్కి ఈయన రిప్లై చేసి నాకు మెయిల్ మీద కాంటాక్ట్ చేస్తే ఈయనకి ఈ TWS ఇయర్బడ్స్ ఇచ్చేస్తాను. ఇది ఈజీ ఉంది కదా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 6 నేమ్స్ ఎలా పిక్ చేశారు అనేది కూడా దిమాగ్ ఖరాబ్ ఉండదు. మీ ముందే ఇక్కడ అన్ని స్క్రోల్ చేసి ఏదో ఇంకా లక్కీ ఎవరికి లక్ ఉంటే వాళ్ళకి వచ్చేస్తుంది. సెకండ్ విన్నర్ని కూడా ఇట్లనే పిక్ చేస్తాయి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా సూపర్ పవర్ఫుల్ బోట్ది అవాంతి బార్ 5500 DA సౌండ్ బార్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ ఈ హోమ్ థియేటర్ ప్యాకేజ్ మస్తు బరువు ఉంది, 12-13 కిలోలు ఉంది. అందుకే అన్బాక్సింగ్కి మా అబ్బాయిని రమ్మన్నా. ఇది బోట్ బ్రాండ్లో అవాంతి బార్ 5500 DA మోడల్. ఇది డాల్బీ అట్మాస్ 500 వాట్ సినిమాటిక్ సౌండ్తో మీకు పర్ఫార్మెన్స్ ఉంటుంది. 5.1.2 ఛానల్ విత్ వైర్డ్ సబ్ ఊఫర్, డ్యువల్ వైర్లెస్ రియర్ శాటిలైట్ స్పీకర్స్, ఇంకా డెకరేటివ్ డిజైన్ ఉండేసి 3D సౌండ్ ఎఫెక్ట్, ఇంకా 8 డ్రైవర్స్ ఉన్నాయి. ఇందులో రిమోట్ కంట్రోల్ తోటి వస్తుంది. ఇంకా 5 EQ ప్రీసెట్ EQ మోడ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ మీకు తర్వాత చూపిస్తాను. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి కంప్లీట్ సెటప్ చేసి మీకు డెమో కూడా చూపిస్తాను. ఇది నీట్గా థర్మాకోల్లో సబ్ ఊఫర్ ఇంకా సౌండ్ బార్ సపరేట్ సెక్షన్స్లో ప్యాక్ చేసి వచ్చింది. ఇంకా మీకు L క్లాంప్స్ వచ్చినాయి వాల్ మౌంట్ చేయడానికి, అంటే శాటిలైట్ స్పీకర్స్కి కూడా వచ్చినాయి, మీకు సౌండ్ బార్కి కూడా L క్లాంప్స్ వచ్చినాయి. ఇంకా మీకు దాంతోపాటు యాక్సెసరీస్ ప్యాకెట్లో ఒక HDMI కేబుల్, ఇంకొకటి 2-పిన్ మెయిన్స్ కార్డ్ వచ్చింది, మీకు డాక్యుమెంట్స్ వచ్చినాయి, ఒకటి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, వారంటీ కార్డ్ వచ్చింది, రిమోట్ కంట్రోల్, D-ప్యాడ్తో పాటు మీకు ప్రీసెట్ EQ మోడ్స్, సబ్ ఊఫర్ వాల్యూమ్ లెవెల్, సరౌండ్ వాల్యూమ్ లెవెల్, మెయిన్ వాల్యూమ్ లెవెల్ అన్నీ ఉన్నాయి. 2 AAA బ్యాటరీస్ పైన రన్ అవుతుంది. ఇది మన సౌండ్ బార్ బోట్ 5500 DA అవాంతి బార్ డాల్బీ అట్మాస్ 5.1.2 ఛానల్ హోమ్ థియేటర్ అని చెప్పొచ్చు. బాగుంది, వాళ్ళు చెప్పినట్టే స్టైలిష్ డిజైన్ ఉంది. కంప్లీట్ రౌండెడ్ షేప్ ఉంది. ఇక్కడ చూడొచ్చు బోట్ బ్రాండింగ్ ఉండేసి దాని ఫ్రంట్ గ్రిల్ మొత్తం మెటల్దే గ్రిల్ వచ్చేసి, సైడ్కి దానికి 2 బేస్ రిఫ్లెక్స్ పోర్ట్స్ ఉన్నాయి. ఇంకా డాల్బీ అట్మాస్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇటు సైడ్ రాసుంది. ఇంకా పైన 4 బటన్స్ ఉన్నాయి, వాల్యూమ్కి, పవర్కి, ఇంకా ఇన్పుట్ సెలెక్ట్ చేసుకోవడానికి. ఇంకా మొత్తం కంప్లీట్ పియానో బ్లాక్ ఫినిష్ ఉంది. బ్యాక్ సైడ్ అంతా మొత్తం గ్లాసీ ఫినిష్ ఉండేసి మీకు 2-పిన్ మెయిన్స్ కార్డ్ ఇక్కడ పెట్టడానికి ఆప్షన్ చూడొచ్చు, పవర్ ఇవ్వడానికి. ఇంకా ఇన్పుట్ అంటే మీకు ఇక్కడ వెంట్స్ ఉండేసి దానిపైన మీకు ప్యాసివ్ సబ్ ఊఫర్ కనెక్ట్ చేసేది, ఇంకా ఆప్టికల్, ఇంకా మీకు ఆక్స్ ఇన్పుట్ ఉంది, USB ఇన్పుట్ ఉంది, HDMI ERC ఇన్పుట్ కూడా ఉంది. ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. బ్లూటూత్ వర్జన్ 5.3. ఇంకా కింద మీకు రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ కూడా ఉన్నాయి ఒకవేళ టేబుల్ పైన టీవీ స్టాండ్ పైన పెట్టాలంటే. ఇది దాని సబ్ ఊఫర్. ఇందులో 6.5 ఇంచెస్ పవర్ఫుల్ డ్రైవర్ ఉంది ఇందులో. ఇక్కడ పైన చూడొచ్చు మీరు బోట్ బ్రాండింగ్ ఉండేసి డిజైనింగ్ అది సూపర్, అంటే డ్యువల్ టెక్స్చర్ ఉంది మీకు, గ్లాసీ ఫినిష్ తోటి మళ్ళీ మ్యాట్ టెక్స్చర్డ్ ఫినిష్ తోటి కంప్లీట్ MDF ఎన్క్లోజర్ ఉండేసి, బ్యాక్ సైడ్ బేస్ రిఫ్లెక్స్ పోర్ట్, సైడ్లో మీకు 6.5 ఇంచెస్ది సబ్ ఊఫర్
సబూఫర్ ఉంది. టోటల్ ఇందులో 8 డ్రైవర్స్ ఉన్నాయి. ఈ కేబుల్ మీరు దానికి కనెక్ట్ చేయాలి. ప్యాసివే అది సబూఫర్, అంటే దాని యాంప్లిఫైర్ సెక్షన్ సౌండ్ బార్లోనే ఉంది. ఇవి మాత్రం యాక్టివ్ మీకు శాటిలైట్ స్పీకర్స్. ఇవి వైర్లెస్, దీనికి వైర్ పెట్టే అవసరం లేదు. అంటే ఒకటి ప్యాసివ్, ఒకటి యాక్టివ్. ఇవి 2 చాలా స్టైలిష్‌గా ఉన్నాయి. అది కూడా పియానో బ్లాక్ బ్యాక్ సైడ్ ఉండేసి ఫ్రంట్ మెటల్ గ్రిల్. ఇందులో గ్రిల్‌లోంచి కనపడుతున్నాయి ఒక చిన్న స్పీకర్, ఒక ట్వీటర్ ఉన్నట్టుంది. ఇంకా ఇటు బ్యాక్ సైడ్ అంటే ఒకటి యాక్టివ్, దాంట్లో మీకు ఈ ప్యాసివ్‌ది ఒక వైర్ దాంట్లో పెట్టేసి దానికి పవర్ ఇచ్చేసి మీరు జస్ట్ ఆన్ చేయంగానే ఆటోమేటిక్ అదే పెయిర్ అవుతుంది. అది టైప్ సి పోర్ట్, అది అప్డేట్ కోసం, అప్‌గ్రేడ్ కోసం అని చెప్పేసి చెప్తారు. ఇంకా అది మనకి నాట్ ఫర్ అంటే పర్సనల్ యూస్‌కి కాదు, అది ఫ్యాక్టరీ యూస్‌కి. ఇది దాని పిన్, డీసీ పిన్ అది పెట్టేసి మీరు పవర్‌లో పెట్టేయాలి. ఇది మన సౌండ్ బార్. ఇప్పుడు నేను కంప్లీట్ సెటప్ చేసి ఫుల్ డెమో ఇచ్చేస్తా. ఫ్రెండ్స్, విన్నారు కదా కంప్లీట్ డెమో ఈ హోమ్ థియేటర్ సిస్టమ్ది. మీకు సౌండ్ క్వాలిటీ ఎట్లా అనిపించింది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా నేను యూట్యూబ్ లైబ్రరీ మ్యూజికే ప్లే చేసిన. జస్ట్ మనకి బేస్, మిడ్, ట్రెబుల్ తెలిస్తే చాలు కదా, డిస్టార్షన్ ఇంకా సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉందని చెప్పేసి. ఎందుకంటే సినిమా పాటలు ప్లే చేస్తే నాకు ఆ మధ్య 2 సార్లు అట్లా వార్నింగ్ వచ్చింది కాబట్టి ఇంకా ఆ రిస్క్ మనకు వద్దని చెప్పేసి నేను యూట్యూబ్ మ్యూజికే వాడుతున్నాను. మీకు జస్ట్ ఆడియో క్వాలిటీ తెలవడానికి. 500 వాట్స్ కదా, పవర్ఫుల్ అవుట్పుట్ ఉంది, మంచి పంచి బేస్ ఉంది. 5.1.2 ఛానల్, 5 ఛానల్ 0.1 ఇంకా 2.2 అంటే నేను వెనకాల 2 సరౌండ్ స్పీకర్స్ పెట్టినా కదా, వైర్లెస్ శాటిలైట్ స్పీకర్స్, అవి 2. టోటల్ మీకు 8 డ్రైవర్స్ ఉన్నాయి. అంటే సౌండ్ బార్లో మీకు 5 డ్రైవర్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ మీకు 3 ఉన్నాయి, లెఫ్ట్, సెంటర్, రైట్ 2.5 ఇంచెస్వి. ఇంకా అట్మాస్ఫియర్ 2 ఇక్కడ పైన అటోట్ లెఫ్ట్ రైట్ మీకు పైన అంటే టాప్ ఫైరింగ్ స్పీకర్స్ ఉన్నాయి 2 ఇంచెస్వి. అంటే సౌండ్ బార్లో 5 స్పీకర్లు ఉన్నాయి. సబూఫర్ ఒకటి 6, వెనకాల 2 సరౌండ్ శాటిలైట్ స్పీకర్స్ వైర్లెస్ 2. అవి మొత్తం టోటల్ కలిపి 8 స్పీకర్లు. 500 వాట్ అవుట్పుట్, మోర్ దాన్ ఇనఫ్. 55-65 ఇంచెస్ టీవీస్కి మస్తు సెట్ అవుతుంది. ఎందుకంటే టీవీస్లో ఉండే స్పీకర్స్లో అంత బేస్ రాదు కదా, సపరేట్ డెడికేటెడ్ సబూఫర్ ఉన్నట్టు. ఆ సబూఫర్ ప్యాసివే, అంటే దాని యాంప్లిఫైర్ దీంట్లోనే ఉంది, దాంట్లో లేదు. 6.5 ఇంచెస్ డ్రైవర్ ఉంది, సైడ్ ఫైరింగ్, వెనకాల బేస్ రిఫ్లెక్స్ పోర్ట్ ఉంది కాబట్టి ఆ పోర్ట్కి ఏం బ్లాక్ అవ్వకుండా చూసుకోండి. నేను జస్ట్ వీడియోలో కనపడాలని పైన పెట్టినా కానీ సబూఫర్స్ యూజువల్లీ కింద పెడితే బాగుంటుంది. పర్ఫార్మెన్స్, బేస్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, డాల్బీ అట్మాస్ పర్ఫార్మెన్స్ అదంతా బాగానే ఉంది. ఈఆర్సీ పోర్ట్ సపోర్ట్ ఉంది. ఇన్పుట్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. మీకు ఆక్స్ ఇన్పుట్ ఉంది, యూఎస్బీ ఉంది, పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు, మీరు బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ ఉంది, ఆప్టికల్ ఉంది, అన్ని ఎవ్రీథింగ్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. HDMI, ఈఆర్సీ నుంచి కనెక్ట్ చేయొచ్చు, ఏఆర్సీకి ఎట్లా పడితే అట్లా కనెక్ట్ చేయొచ్చు. ఈఆర్సీ ఉంటేనే మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. ఇంకా సరౌండ్ స్పీకర్స్లోనే కొంచెం వాల్యూమ్ నాకు తక్కువ అనిపించింది. అది ప్రతి హోమ్ థియేటర్లో నాకు అదే కంప్లైంట్ ఉంటుంది. ఇక్కడ నుంచి పెంచుకోవచ్చు మనము, కాకపోతే డిఫాల్టే కొంచెం ఎక్కువ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎప్పుడు ప్రతిసారి నేను ఆన్ చేయగానే నాకు సరౌండ్ స్పీకర్లు తక్కువ అనిపిస్తాయి. ఇందులో కూడా అట్లనే అనిపిస్తే ఇంకా పెంచేసినాయి. ఇక్కడ నుంచి మీరు సబూఫర్ లెవెల్ పెంచుకోవచ్చు, బేస్ ఎంత కావాలంటే అంత. అది కొంచెం తక్కువ పెడితేనే బెటర్ ఉంది, ఒక పాయింట్ అంతా. ఎందుకంటే డిఫాల్ట్ కొంచెం బాగా బేస్ ఉంది అందులో. ఇంకా ట్రెబుల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది 0నే బెటర్ ఉంది. ఎవ్రీథింగ్ ఓవరాల్ పెద్దగా నాకు ఈక్యూస్ నచ్చలేదు. 5 ఈక్యూస్, ప్రిసెట్ ఈక్యూస్, మ్యూజిక్, మూవీ, న్యూస్, స్పోర్ట్స్ ఇట్లా ఇచ్చిండు కదా, అవేం అంత నాకు నచ్చలేదు. డైరెక్ట్ నార్మల్గా డిఫాల్టే పెట్టాను. సెంటర్ స్పీకర్ వాల్యూమ్ కూడా మీరు డిక్రీజ్ చేసుకోవచ్చు. చాలా సౌండ్ బార్స్లో ఫ్రంట్ 2 స్పీకర్లు ఇస్తారు, ఇచ్చేసి సెంటర్ది గోల్ చేస్తారు. అట్లాంటి దానికంటే ఇట్లా ఫ్రంట్ 3 ఉండడం బెటర్. ఎందుకంటే మీకు ట్రూ 5.1 లాంటి ఎఫెక్ట్ ఉంటుంది. అంటే డైలాగ్ ఎగ్జాక్ట్ సెంటర్ నుంచి వస్తుంది. బాగానే ఉంది పర్ఫార్మెన్స్. అది 500 వాట్స్ అవుట్పుట్ కదా, మస్త్ అనిపిస్తుంది. ఒక మీడియం సైజ్ రూమ్కి మోర్ దాన్ ఇనఫ్. ఒక 10 మంది కూర్చొని కూడా మ్యూజిక్ కానివ్వండి, మూవీస్ అవన్నీ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్ పర్ఫార్మెన్స్, బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. మొత్తం మెటల్ గ్రిల్ ఉండేసి స్టైలిష్ లుక్స్ ఉన్నాయి. బటన్స్ క్వాలిటీ అది బాగుంది. ఇంకా మీకు సైడ్లో సౌండ్ బార్కి కూడా బేస్ రిఫ్లెక్స్ పోర్ట్స్ ఉన్నాయి. అంటే ఓన్లీ సౌండ్ బార్ సౌండ్ కూడా కొంచెం వార్మ్ సైడే ఉంది, బాగానే ఉంది సౌండ్ బార్ క్వాలిటీ. 38 ఇంచెస్ లెంత్ ఉంది, 55-65 ఇంచెస్కి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది టీవీస్కి. ఇంకా హైట్ కూడా రీజనబులే ఉంది, టీవీ వ్యూ ఏం బ్లాక్ చేయదు.
ఓవరాల్ ఓకే, కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్ ఇది. 23,000 అట్లా దాని కాస్ట్ ఉంది. ప్రీమియం కేటగిరీ సౌండ్ బార్ అమెజాన్ ఇండియాలో అవైలబుల్ ఉంది. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. యాక్చువల్గా ఇలాంటివి కూడా నేను కంపెనీస్కి అడుగుతున్నా, మన సబ్స్క్రైబర్స్కి ఇచ్చేద్దాము ఏమన్నా ఉంటే ఇవ్వండి అని చెప్పేసి. కాస్ట్లీ ఐటమ్స్ కదా, మళ్ళీ వాపస్ తీసుకుంటారు వాళ్ళు అట్లా. లేకపోతే మనకి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటే డిమాండ్ చేసి అడగొచ్చు, మా సబ్స్క్రైబర్స్కి ఇవ్వచ్చు మీరు ఇవ్వండి అని. ఇంకా మీరందరూ సపోర్ట్ చేసి తొందరగా మన ఛానల్ డెవలప్ చేస్తే మంచి మంచి ఐటమ్స్ కూడా మీరు విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా తెలుసు లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, ఈ వీడియోకి 3000 లైక్స్ వస్తే నేను ఇది బోట్ది స్టోన్ 350 బ్లూటూత్ స్పీకర్ ఉంది కదా, ఇది ఇచ్చేస్తా. ఇది నా దగ్గర బ్రాండ్ న్యూ ఉంది. ఇది అదంటే ఇంకా కంపెనీతో నేను అదే చెప్పాను కదా, మనకి మంచిగా సబ్స్క్రైబర్ నెంబర్ మంచిగా ఉండి 1 మిలియన్ పైన ఉంటే దబాయించి మాట్లాడవచ్చు కంపెనీస్కి, అది ఇవ్వండి మా సబ్స్క్రైబర్స్కి ఇస్తామని చెప్పేసి. ఇప్పుడు ఏంటిదంటే ఇంకా రిక్వెస్ట్ చేసి అడిగితే మరి ఇస్తారో ఇయ్యారో తెలియదు. ఒకవేళ వాళ్ళు ఇవ్వమని అన్నారనుకోండి ఎవరన్నా కంపెనీస్ వాళ్ళు, నేను నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో డెఫినెట్లీ అది మన సబ్స్క్రైబర్స్కి ఇచ్చేస్తా. ఇప్పుడైతే ఇది ఇస్తాను. అందుకే లైక్ కొట్టేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఇంకా ఎలా అనిపించింది ఈరోజు మన అన్బాక్సింగ్? పవర్ఫుల్ హోమ్ థియేటర్ సౌండ్ బార్ది, మీకు డాల్బీ అట్మాస్, 500 వాట్స్ అవుట్పుట్, 5.1.2 ఛానల్, అవన్నీ అంటే ఫీచర్స్ అవన్నీ మీకు ఎలా అనిపించినాయి చెప్పండి. ఇంకా లైక్ అయితే ఇన్నిసార్లు గుర్తు చేస్తున్నా, మరి ఇన్ని గుర్తు చేసినా కానీ లైక్స్ అంటే వ్యూస్ మస్తు పోతున్నాయి. 50,000-60,000 వ్యూస్ కూడా పోతున్నాయి వీడియోస్. లైక్స్ అంటే మర్చిపోతారు అనుకుంటాను నేను, ఆ వీడియోలో మునిగిపోయి లైక్ కొట్టడం మర్చిపోతారేమో మన సబ్స్క్రైబర్స్. అందుకే మాటికి గుర్తు చేయడం బెటర్, ఎందుకంటే గుర్తు చేయంగానే కథం నొక్కేస్తారు కదా. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి చేయకపోతే. ఒకవేళ ఎట్లా అనిపించింది చెప్పండి వీడియో ఈరోజుది. ఇంకా రేపు మంచి ఇంట్రెస్టింగ్ ఇంకో ప్రోడక్ట్ వచ్చింది, అది సగం అన్బాక్సింగ్ చేసి వీడియో ఆపిన, రేపు మిగతా అది కంప్లీట్ చేసేసి రేపు ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ వీడియోలో కలుస్తా. బాయ్.